కొన్ని రోజుల తర్వాత ప్రాథమిక పరీక్షలు మా పాఠశాలలోనే జరిగాయి. చదవని కారణంగా నేను పరీక్షకు హాజరు కాలేదు. పరీక్ష పూర్తి అయిన మరుసటి రోజు రెడ్డి తదితరులు పరీక్షకు ఎందుకు హాజరు కాలేదు, పరీక్ష ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలకు జవాబులన్నిటినీ మేము మూకుమ్మడిగా కూర్చొని చూసి రాశాము. టీచర్లు కూడా జవాబులు తెలియబరిచారు అన్నారు. రెడ్డి వాళ్ళ బావ కూడా 9, 10 SSLC తరగతులకు హిందీ పండిట్గా ఉండేవారు. కనుక హాజరు అయిన వారందరికీ చూసి రాసే అవకాశం లభించినది. నేను సదరు పరీక్షకు హాజరు కానందుకు చాలా బాధపడ్డాను మరియు భయపడ్డాను. ఎందుకంటే మా నాన్నకు తెలిస్తే కోపగించుకొని నన్ను తిట్లు కొట్లతో సత్కరిస్తారని.